పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న నినాదం సీజ్ ద షిప్. అయితే ఎప్పుడు సీజ్ అవుతుంది అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. కాకినాడ కేంద్రంగా జరుగుతున్నటువంటి ప్రతి వ్యవహారం వెనుక ఒక మాఫియా ఉందని చాలా బలంగా అధికారంలో ఉన్నటువంటి కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. ఇందులో నిజమెంత, అలానే చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఎందుకంటే పోర్టు ద్వారా జరుగుతున్నటువంటి అక్రమ రవాణా విషయంలో దేశ భద్రతకి ముప్పు వచ్చేటువంటి అంశాలు కూడా ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు. ఈ అంశాలు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్కారం. నమస్కారం సార్, కేశవ్ గారు. రవికిరణ్ గారు, కాకినాడ కేంద్రంగా, మీరు కాకినాడ వాస్తవ్యులు, కాకినాడ కేంద్రంగా రాజకీయం నడుస్తుంది మొత్తం. అసలు ఏం జరుగుతుంది? కొంతమంది ఏమో షిప్ని సీజ్ చేయమంటారు, కొంతమంది ఏమో అసలు పోర్టునే సీజ్ చేయాలంటున్నారు. ఏం జరుగుతుంది? ఇప్పుడు కేశవ్ గారు, ఇప్పుడు మీకు తెలియదు కాదు, ఈ రేషన్ బియ్యం మాఫియా అనేది ఒక పుష్కర కాలంగా జరుగుతుంది. ప్రభుత్వాలు ఏదైతే పుష్కర కాలంగా జరుగుతుంది. దీనిలో అవినీతి వేళ్ళూరుకుపోయింది. ఈ యొక్క అవినీతి వ్యవస్థని కోకటి వేళ్లతో పకిలించేయాలన్నది దృఢ సంకల్పం పవన్ కళ్యాణ్ గారిది, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. కాకపోతే దీనిలో అనేక అంశాలు చిక్కుముళ్ళు ఉన్నాయి. ఇప్పుడు గత 5 మాసాలుగా మీరు చూస్తుంటే మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధితో ముందుకు వెళ్తూ డే 1 నుంచి నాదెళ్ల మనోహర్ గారు మంత్రిగా, పౌర సరఫరా శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న మొదటి వారంలోనే కాకినాడకు వచ్చారు. జూన్ మాసంలోనే 25,000 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు, పట్టుకున్నారు ఇక్కడ కాకినాడ చుట్టుపక్కల ఉన్న గోడౌన్లు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని మీద నిరంతరంగా పోరాటం చేస్తున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు శుక్రవారం కాకినాడకు వచ్చి సముద్రంలో వెళ్లి చూడటం అన్నది అది పీక్స్. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అలా, లేకపోతే ముఖ్యమంత్రి అలా చేసింది లేదు. దాన్ని బట్టి ఇట్ షోస్ హిస్ కమిట్మెంట్, ప్రభుత్వం యొక్క కమిట్మెంట్. అయితే దీనిలో ముడిపడిపోయిన అంశాలు కూడా మనం మీ ద్వారా ప్రజలకి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు చెప్తున్నారు 25,000 టన్నులు మేము సీజ్ చేశాం. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళింది, కోర్టు దగ్గర బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు, అది రిలీజ్ చేసేసాం. ఎందుకంటే అది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 కింద వస్తుంది. అంటే నిత్యావసర వస్తువులు అలా పెట్టుకుంటే మురిగిపోతే కంపు కొట్టేస్తారు. అందుకనే బీజీ కట్టేసి రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిందే ఇప్పుడు స్టెల్లా షిప్ లో కూడా ఉంది అని చెప్తున్నారు. అంటే మౌలికంగా ఏమొస్తుందంటే ఈ యొక్క రేషన్ బియ్యం పట్టుకున్నప్పుడు మన చట్టాలు అంత బలంగా లేవు అన్నది తేటతెల్లం అవుతుంది. ఎందుకు కేవలం బీజీ లేకపోతే 6A కేసు, ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ లో సెక్షన్ 6A కేసు పెడతారు. 6A అంటే ఏంటంటే చిన్న కేసు, అది కలెక్టర్ కోర్టులోనే మ్యాజిస్ట్రేట్ దగ్గరే వెళ్తే కోర్టుకు కూడా వెళ్దాం, జిల్లా కోర్టుకి వెళ్దాం. కలెక్టర్ ఫస్ట్ మ్యాజిస్ట్రేట్ కింద ఆయన రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఆయన రిలీజ్ చేస్తారు. అలా ఉంది చట్టం. సో మనం దాన్ని ఆపాలి. దీని మీద ఉక్కుపాదం ఏంటంటే ముందు చట్ట సవరణ చేయాలి. చట్ట సవరణ చేసి కఠినమైన చట్ట, ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, భూ కబ్జాలు చేస్తే పీడీ యాక్ట్ పెడతా ఉంటున్నారు. అలాగే రేషన్ బియ్యం అమ్మటం కొనటం నేరం, ఒకవేళ చేస్తే పీడీ యాక్ట్ పెడతారా? లేకపోతే పట్టుకున్నటువంటి గోదాముల్ని మొత్తం ఆక్షన్ వేసి అమ్మేస్తారా? పట్టుకున్న లారీని మొత్తం ఆక్షన్ వేసి అమ్మేసేస్తారా? ఏం చేస్తారన్నది కొత్త చట్టం చేసి ఈ యొక్క మాఫియాల యొక్క వెన్ను విరిచి చట్టం చేయాలి. చట్టం చేయాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి లేదా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు. ఇదో కేంద్ర ప్రభుత్వం గింజ రైతు దగ్గర నుంచి కొనేది కేంద్ర ప్రభుత్వం. ఆహార భద్రత చట్టం ఉందండి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. దాని ప్రకారం దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం కమిట్మెంట్. 80 కోట్ల మందికి ఇస్తున్నారు, దానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. మన రాష్ట్రంలో కూడా ప్రతి గింజ కొనేది కేంద్ర ప్రభుత్వమే 40 రూపాయలు పెట్టుకుంటున్నారు రైతుకి. దానికి రూపాయి 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రవాణా ఛార్జీలు. ఆ తర్వాత అది మిల్లర్కి ఇస్తారు, సిఎంఆర్ రైస్కి ఇస్తారు, సిఎంఆర్ ఎఫ్సీఐకి ఇస్తారు. ఎఫ్సీఐ నుంచి మళ్ళీ పేదలకే వెళ్ళిపోతుంది. మన కాకినాడ జిల్లాలో కొన్న బియ్యం కాకినాడ ప్రజలకి వెళ్ళిపోతుంది. సో అదంతా రాష్ట్ర ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ. కొనటం ఇవ్వటం వరకే కేంద్రం, దాని కష్టం మిల్లికి ఎఫ్సీఐకి ఇవ్వటం, మళ్ళీ ఇవ్వటం రాష్ట్ర ప్రభుత్వం. ఈ చట్టాలు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా ఆపాలి అంటే ఏ రకమైన చట్టాలు చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం చట్టం. కానీ అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 55,000 మెట్రిక్ టన్నులు లెక్క చెప్తున్నారు. రకరకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా సీజ్ చేసినటువంటి సివిల్ సప్లైస్ బియ్యం. కానీ కేసుల విషయంలో కానీ, చర్యలు తీసుకునే విషయంలో కానీ ఎక్కడా కూడా ప్రోగ్రెస్ లేదు. అంటే ఇవన్నీ కూడా కలెక్టర్స్ ఆదేశాల మేరకు మళ్ళీ రిలీజ్ అయిపోతున్నట్టుగానే చూడాలా? ఓన్లీ హడావుడిగా సీజ్ చేయడం, మళ్ళీ రిలీజ్ చేయడం, అంతే జరుగుతుందా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 5 నెలల్లో? మీరు జర్నలిస్ట్ కదా సార్, పుష్కర కాలంగా ఒకసారి గుర్తు చేసుకోండి. ఏ దాంట్లో అన్నా సరే రేషన్ బియ్యం పట్టుకున్న దాంట్లో పలానా వాళ్ళని అరెస్ట్ చేశారు, పలానా వాళ్ళు జైలు శిక్ష పడింది, ఎప్పుడన్నా విన్నారా మీరు? లేదు, ఇదివరకు లేదు. ఏం లేదు కదా, ఎందుకని చట్టం లేదు.
ఓకే. అందుకే వదిలేస్తారు, వచ్చేస్తారు, ఏమి అవ్వదు అక్కడ. అందుకే చట్టాలు చేయాలంటున్నాను. మీరు ఎంత నేను అన్నాను, నేను అందుకనే పవన్ కళ్యాణ్ గారి కవి ఈ యొక్క వటవృక్షాన్ని విషవృక్షాన్ని పెకలించి వేసే సత్తా కేవలం పవన్ కళ్యాణ్ గారికి ఉంది, మా ప్రభుత్వానికి ఉంది. నరేంద్ర మనోహర్ పనిచేస్తారు. ఇప్పుడు ఉదాహరణ మీకు చెప్తాను, సీజ్ ద షిప్ అని. సీజ్ అవుతుందా లేదా? షిప్ సీజ్ అవుతుందా లేదా చెప్పండి. షిప్ సీజ్ అవుతుందా లేదా? అదే అన్నా, ఇప్పుడు వరకు సీజ్ కాలేదు. దానికి ఏంటంటే మీకు మీ ద్వారా వీక్షకులు చెప్పేది సాంకేతికమైన సమస్యలు ఏంటి చెప్తాను. ఇప్పుడు కాకినాడ పోర్ట్ లోనే ఆగస్టు 5వ తారీఖు నాదెళ్ల మనోహర్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ కాకినాడ పోర్ట్ బయట ఈ యొక్క రేషన్ బిల్ వెళ్ళకుండా చెక్ పోస్టులు పెడుతున్నాం అని చెప్పి అన్నారు. చెక్ పోస్టులు పెట్టారు. ఆగస్టు 5వ తారీఖు నుంచే ఉంది. ఆ తర్వాత ఇంకో 2 చెక్ పోస్టులు కూడా పెట్టారు. 3 చెక్ పోస్టులు ఉన్నాయి మొత్తం పోర్టులకు వెళ్ళకుండా. మరి 3 చెక్ పోస్టుల దగ్గర ఉన్నది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు, పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ సిబ్బంది ఎందరూ ఉన్నారు కదా. మరి ఎందరం దాటి పోర్టులకు ఎందుకు వెళ్ళింది? ఎలా వెళ్ళింది రేషన్ బియ్యం పోర్టులకు వెళ్ళటం? మరి వీళ్ళ మీద తీసుకున్న చర్య ఏంటి? ఈ రోజు మా జిల్లాకు సంబంధించిన డిఎస్ఓని ట్రాన్స్ఫర్ చేశారు అంతే. ప్రసాద్ గారు ట్రాన్స్ఫర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అది ఎంత పెద్ద ఫెయిల్యూర్ అయితే ట్రాన్స్ఫర్ అంటే సస్పెండ్ చేసి విచారణ ఎందుకు చేయరు? సస్పెండ్ చేయాలి కదా, విచారణ ఎందుకు చేయరు? ట్రాన్స్ఫర్ చేసి మెయిన్ ఆఫీస్కి రమ్మన్నారు. అదొక ల్యాబ్స్. రెండో ల్యాబ్స్ పోర్టులోకి వెళ్ళిపోయాక పోర్టులో చట్టాలు ఎవరు అక్కడ చూస్తారు? కస్టమ్స్ చూస్తారు. ఏం చూస్తారు? వచ్చిన మెటీరియల్ ఈజ్ ఇట్ ప్రొహిబిటెడ్ లిస్టా, అవునా కాదా, ఇది నిషేధిత జాబితాలో ఉందా లేదా అని చూస్తారు. ఇప్పుడు మీకు చూపిస్తాను. మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ 28 సెప్టెంబర్ 2024 ఇచ్చిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ లో చాలా ఇది ఆన్లైన్ లో ఉంది, ఎవరన్నా వెళ్ళి చూడండి. డిజిఎఫ్టి వెబ్సైట్ లో ఇంపోర్ట్ చేసుకునే దాని నిషేధాలు ఏంటి, ఎక్స్పోర్ట్ చేసిన నిషేధాలు ఐటమ్స్ విడివిడిగా ఉంటుంది. అది 40 పేజీలు, ఇది 40 పేజీలు. దీనిలో సెప్టెంబర్ 28వ తారీఖు ఇచ్చిన నోటిఫికేషన్ ఏంటో తెలుసా? బాసుమతి కానీ ఏ రైస్ అయినా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఇది ఫ్రీ ఫర్ ఎక్స్పోర్ట్. బాసుమతి తప్పితే మిగతా ఏ రైస్ అయినా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి మనకున్నటువంటి డిజిఎఫ్టి సర్క్యులర్. ఇప్పుడు చెప్పండి, ఆ స్టెల్లా ఎల్లో ఉంది బాసుమతి రైసా? కాదు కదా. కానప్పుడు ఏ చట్టం ఆధారంగా దాన్ని సీజ్ చేస్తాం? ఏ చట్టం ఆధారంగా దాన్ని సీజ్ చేస్తాం? కానీ అసలు షిప్ ని తనిఖీ చేయడానికి కూడా డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తిని వెళ్ళనివ్వలేదంటే ఇది ఏ విధంగా చూడాలి? అలానే నాదెండ్ల మనోహర్ గారు ఇంకో సివియర్ ఎలిగేషన్ చేశారు. అసలు ఈ పోర్టు కేంద్రంగానే ఒక మాఫియా నడుస్తుంది, రకరకాల ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాయి, డ్రగ్స్ కూడా ఇది కేంద్రం అవుతుంది అంటున్నారు. పోర్టు పర్యవేక్షణ ఎవరి బాధ్యత? ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఇది ఇందాక మేము చెప్పిన దానికి కొనసాగింపుగా ఈ యొక్క రేషన్ బియ్యాన్ని మీరు తొలముట్టించాలంటే అనేక కోణాల్లో ప్రభుత్వం పనిచేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలి, కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఆ నిషేధిత జాబితాలో పీడిఎస్ ను కూడా యాడ్ చేయించాలి. అలాగే వినియోగదారుడు అమ్మనివ్వకుండా చేయాలి, లబ్ధిదారుడు ఎందుకు దానికి తగ్గట్టు చట్టాలు చేయాలి. అలాగే రైతు కోణంలో ఆలోచించాలి. అలాగే సంక్షేమ పథకాల కోణంలో కూడా వాళ్ళు మోటివేట్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే సంక్షేమ పథకాల్లో ఎందుకు మోటివేట్ చేయాలన్నానంటే, ఇప్పుడు మీకు గుర్తు చేస్తాను, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు గ్యాస్ సబ్సిడీ వదులుకోమని గివ్ ఇట్ అప్ అని చెప్పేసి ఒక పిలిపించారు. గ్యాస్ సబ్సిడీ ఎవరైతే మీకు అక్కర్లేదు అనుకుంటున్నారో నేను ఇవ్వచ్చేయండి, నేను ఉజ్వల పథకం పెట్టాను, మీ ఇచ్చిన డబ్బులతో పేద మహిళలకు అందరికి ఉచితంగా నేను గ్యాస్ కనెక్షన్స్ ఇస్తానని చెప్పంటే దేశంలో 1,30,30,00,000 కుటుంబాలు వదిలేసుకున్నాను. ఆ విలువ 5 లక్షల కుటుంబాల వరకు ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏమవుతుందంటే, రాష్ట్రంలో 1,48,00,000 కుటుంబాలకి రేషన్ కార్డులు ఉన్నాయి. మొత్తం కుటుంబాలు 1,58,00,000 కుటుంబాలు, అంటే కేవలం 20 లక్షల కుటుంబాలకి కార్డులు మిగతా అందరికి ఉన్నాయి. ఇది బోగస్ లెక్కని అందరికి తెలుసు. వాళ్ళు తినరు, 80% తినరు. ఎందుకు తినరు అంటే అది ఒక సమస్య. ఇప్పుడు వాళ్ళు కార్డు ఎందుకు పెట్టుకుంటారు? తిన్నప్పటికీ తీసుకుని అమ్మేసుకుని వేలు ముద్ర వేసేసి ఇప్పుడు వినియోగదారు వరకు వెళ్తుంది. సాంకేతికంగా చూడండి, వినియోగదారు వరకు వెళ్తుంది, ఏలు ముద్ర పడుతుంది. టెక్నికల్ గా ఇట్ ఈస్ డెలివర్, టెక్నికల్ గా ఇచ్చేసారు. ఇచ్చేసినాక వినియోగదారు అమ్మేసుకుంటున్నాడు. ఎందుకు తీసుకొని టెక్నికల్ గా అమ్మేసుకుంటున్నాడు? వాడికి భయం ఏంటి, నేను కనుక రేషన్ తీసుకోకపోతే నా రేషన్ కార్డు తీసేస్తే ఫీజు రీయింబర్స్మెంట్ రాదు, ఆరోగ్య రాదు, ఇలా సంక్షేమ పథకాలన్నీ పోతాయి అని భయం ఉంది వినియోగదారు. మీరు కనుక ఆ భయాన్ని పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ చేసి ఏ రకంగా నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలు మోటివేట్ చేశారో, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలు మోటివేట్ చేసి మీరు అది ఇచ్చేసినంత మాత్రాన మీ సంక్షేమ పథకాలకు వచ్చి డోకా లేదు, దానికి దీనికి డీలింక్ చేస్తున్నాను, సో దయచేసి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఇచ్చేయండి అంటే తప్పనిసరిగా లక్షలాది మంది వెనక్కి సరెండర్ చేసేస్తారు. అలా కొంతవరకు సమస్య సాల్వ్ చేసే అవకాశం కూడా ఉంది. అలాగే వినియోగదారుడు అమ్మేసుకోకుండా దాని ప్రకారం చట్టం చేసే అవకాశం ఉంది. అలాగే
రైతుకి నువ్వు చెప్పాల్సిందండి. ఇప్పుడు నేను చెప్పాను ఇందాక, కాకినాడలో పండించే బియ్యాన్నే లబ్ధిదారుకి ఇస్తున్నాం. ఇప్పుడు రైతు ఎందుకు దొడ్డ బియ్యం పండిస్తున్నాడు, ఆ పండించిన బియ్యాన్ని కాకినాడ ప్రజలు ఎందుకు తింటలేదు? అనంతపురంలో లేకపోతే వేరే ఊళ్ళో పండించిన బియ్యం అక్కడ ఆ జిల్లాకి ఇస్తారు కదా, వాళ్ళు ఎందుకు తింటలేదు? తినే బియ్యం ఎందుకు పండించట్లేదు? ఇది ఆలోచించాలి ప్రభుత్వం. ఇవాళ రేపు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం కూర్చుంటది కాబట్టి నేను అడిగేది ఏంటంటే, సమగ్రంగా ఒక కమిటీ వేసి, ఐఏఎస్ కమిటీ వేసి ఒక నెలలో నివేదిక ఇప్పించుకొని ఆ రైతుతో ఏ రకంగా తినే సన్న బియ్యం చేయొచ్చు అని ఆలోచించాలి. వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటి? ఇటీవల అసెంబ్లీలో మా ప్రభుత్వం చెప్పింది, పల్లె పాటల కార్యక్రమం పెడుతున్నాం, శాస్త్రవేత్తలు సహా గ్రామాల్లోకి వెళ్తాను. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఈ అంశాన్ని ముడిపెట్టుకొని ఎందుకు నెంబర్ల బియ్యం పండిస్తున్నారు, దానివల్ల వినియోగదారు తినకుండా నమ్మేసుకుంటున్నాడు. ఇప్పుడు నేను కొనుక్కోవాలంటే నాకు 65 రూపాయలు 70 రూపాయలు ఎందుకు అంత రేటు? వాళ్ళు 10 రూపాయలకి అమ్మేసేటువంటి పెద్ద రైతు 70 రూపాయలు కొట్టబెట్టి ఈ సమస్యను పరిష్కరించాలంటే రైతుతో సన్న బియ్యం పండించాలి. ఆయనకి ఇబ్బంది ఏంటి కనుక్కోవాలి. గిట్టుబాటు ధర కావట్లేదా, వంగడాలు సరిగ్గా లేవా, ఆ సమస్య సాల్వ్ చేస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి 30 రూపాయలకి 40 రూపాయలకి తినే సన్న బియ్యం వస్తాయి. దానివల్ల ఎంతో ఆదా అవుతుంది, అందరికీ ఆదా అవుతుంది. సీజ్ ద షిప్ అన్నారు, నెక్స్ట్ సీజ్ ద పోర్ట్ అంటున్నారు. పోర్ట్ కదేంటి? మీరు కాకినాడలోనే ఉంటారు కాబట్టి అసలు ఏం జరిగింది ఏంటి? ఆ పోర్టు పూర్తిగా అక్రమ లావాదేవీలకి కేంద్ర స్థానం అయిపోతుంది అంటున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు రేషన్ బియ్యం ఉంది సార్, ఇలాగా రేషన్ బియ్యం ఎగుమతి అవుతుంది. దాని అక్రమ రవాణా అని మన ఇంత చూపించారు సర్క్యులర్. అక్రమ రవాణా ఎలా అంటాం? స్మగ్లింగ్ ఎలా అంటాం? డ్రగ్స్ వస్తే రేపు ఆర్డీఎక్స్, అందరూ కళ్ళు మూసుకుంటే ఆర్డీఎక్స్ కూడా వస్తుంది, దేశానికి ముప్పు అంటున్నారు కదా. సో ఏం జరుగుతుంది మరి ఆ పోర్ట్ లో? అంత భద్ర అక్కడ మా కాకినాడ పోర్ట్ లో మెరైన్ పోలీస్ ఉందండి, మెరైన్ కోస్ట్ గార్డ్ ఉంది, మెరైన్ ఉన్నారు, కోస్ట్ గార్డ్ ఉన్నారు, కస్టమ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇది అంచెలంచెలుగా జరుగుతుంది. మెరైన్ అంటే నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ 12 నాటికల్ మైల్స్ దాటాక మెరైన్ పోలీసులు వస్తే, ఆ తర్వాత నేవీ వస్తుంది. ఓకే, 12 నాటికల్ మైల్స్ లోపు ఈ కస్టమ్స్ వీళ్ళందరూ వస్తారు. సో అన్ని పోలీసు భద్రత ఉంది. ఇప్పుడు డ్రగ్స్ రావడం చేయడం, మిగతా పోర్టులు ఏ రకమైన భద్రత, గంగవరం పోర్టులు ఏ రకంగా ఉందో, లేకపోతే విశాఖ పోర్టులు ఏ రకంగా ఉందో, అటువంటి అన్ని కాకినాడలో కూడా ఉన్నాయి. 20,000 ఎకరాల పోర్టులో 600 మంది కూడా పోలీసులు లేరని చెప్పి అంటున్నారు. సో నేను అన్నా అదే, దాన్ని కావాల్సిన విధంగా సమీక్షించి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వాలే కదా. ఒకవేళ తక్కువ ఉందనుకోండి, భద్రత పెంచుకుందాం. ఇప్పుడు ఆ మూడు చెక్ పోస్టుల నుంచి లోపల పోర్టులకు ఎలా వచ్చింది? ముందు ఆ గొడవ తెచ్చాలి కదా రాష్ట్ర ప్రభుత్వం. ఆ 3 చెక్ పోస్టులు మీరు 3 6 చర్యలు ఏం తీసుకుంటారు? ముందు అక్కడ సాల్వ్ చేసుకొని, అక్కడ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని ఇంకా ఏ రకంగా మెరుగుదల చేయాలి, చట్టాలు ఏ రకంగా మార్చాలి, కేంద్ర ప్రభుత్వ చట్టాలు ఏ రకంగా మార్చాలి, లేదా రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు ఏ రకంగా భద్రత పెంచుకోవాలి, దానిలో నిర్వహణ అవసరం. గత 2017-18లో కూడా కేంద్ర ప్రభుత్వం యాంకరేజ్ పోర్ట్ యొక్క ఆధునీకరణకి 100 కోట్లు ఇచ్చారండి. ఆధునీకరణ జరిగింది కూడా మోదీ గారి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో ఆధునీకరణ జరిగింది. సో తప్పనిసరిగా అక్కడ ల్యాప్సెస్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేయాలి, దాన్ని బిల్డప్ చేసుకోవాలి, సంఘటన చేసుకోవాలి. వారు భయపడుతున్నట్టు నార్కోటిక్స్ అటువంటి రాకుండా చేయాలి. తప్పనిసరిగా దానిలో నిర్వివాదం. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు అధికారం మార్పిడి జరిగి 5 నెలలు అవుతుంది. 3 అంచెలుగా అక్కడ సెక్యూరిటీ సిస్టమ్ పెట్టినా కానీ వైలేషన్స్ జరిగినాయి అంటున్నారు. మీరు పోర్టులోకి ఎలా వెళ్ళింది అనేది అసలు అధికారులు, ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, ఆదేశాలు కానీ, ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి గైడ్లైన్స్ కానీ పాటించట్లేదా? ప్రతి చోట అధికారులే బ్లేమ్ అవుతున్నారు. ఒక నిర్ణయం ఎలా తీసుకుంటే అమలు చేసే విధానం మరొకలా ఉంటుంది. పోలీసులు అరెస్టుల దగ్గర, రాంగోపాల్ వర్మ అరెస్ట్ నోటీస్ ఇచ్చిన దగ్గర నుంచి చూస్తే ప్రతి చోట పోలీసుల వైఫల్యం, అధికారుల వైఫల్యం ఇదే కనిపిస్తుంది. ఎందుకని ఇంకా 5 నెలలు అయినా కానీ యంత్రాంగం పైన కూటమి ప్రభుత్వానికి గ్రిప్ రాలేదా? ఇదే పెద్ద సమస్య అండి. ఇప్పుడు 3 చెక్ పోస్టులు పెట్టినప్పుడు అటువంటి దాటి వస్తుంటే ముందు ఎవరిని బ్లేమ్ చేయాలి, ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? అలా ఎందుకు జరుగుతుంది? అధికారులు కూడా కన్నుగప్పి 640 టన్నులు స్టెల్లా ఎల్ షిప్ లో ఎలా వెళ్ళాయి? ఓకే, ఓవరాల్ గా షిప్ లో చూసుకుంటే 2% అది, దానిలో ఉన్న దాని బట్టి 2%. బట్ అది కూడా ఎలా వెళ్ళింది? దానికి ఎందుకని అధికారులు అంటే ఇక్కడ ఒక అవినీతి వ్యవస్థ, ఒక లంచాల వ్యవస్థ వేళ్ళూరుకు పోయింది, కరప్షన్ వేళ్ళూరుకు పోయింది. ఇది ఇందాక నేను చెప్పాను స్టార్టింగ్ లో, పుష్కర కాలంగా జరుగుతుంది కరప్షన్. ప్రభుత్వాలు ఏదైనా సరే 2019 ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అన్నారు. పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు తినే బియ్యం ఇవ్వట్లేదు, అమ్ముకునే బియ్యం ఇస్తున్నాడు, నేను వచ్చాక నేను తినే బియ్యం ఇస్తానని చెప్పి ఊదరగొట్టారు. ఆయన అధికారంలోకి వచ్చారు. ఆయన ఏం చేశారు? ఆయన మళ్ళీ ఇంకా ఉన్న పోర్టులు, కాకినాడ సీ పోర్ట్ ఇవన్నీ అరబిందో రియాలిటీకి రాయించుకున్నారు. ఇంకా ఎక్కువ పెంచారు కానీ తగ్గించింది ఏంటి? ఆయన మాత్రం పెంచారు కానీ తగ్గించింది ఏం లేదు.
సో అందుకనే ఈ యొక్క ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం అయినా జరుగుతుంది. సో అందుకని దీన్ని బ్రేక్ చేయగలిగే సత్తా కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంది. నిజాయితీగా పనిచేస్తారు కాబట్టి ఇందాక చెప్పినట్టు అన్ని కోణాల్లో దీన్ని ఆలోచించి పరిష్కరించాలి. ఇది కొండనాలకి వేస్తే ఉన్నాళ్ళకి ఊళ్ళ పరిస్థితి రాకూడదు. ఇప్పుడు ఒకటి వినియోగదారికి మనకు ఇవ్వలేదు అనుకోండి, వినియోగదారికి గోల పెడతారు. కొంతమంది అంటారు వినియోగదారికి ఇవ్వటం ఎందుకు, డబ్బులు ఇచ్చేయండి అని. డబ్బులు ఇచ్చేయచ్చు కదా, వినియోగదారికి బియ్యం ఇవ్వటం ఎందుకు అమ్ముకుంటున్నప్పుడు అంటారు. అలా బియ్యం ఇచ్చే అలా డబ్బులు ఇచ్చేదానికి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఒప్పుకోదు. ఒకవేళ అలా చేయవలసిన పరిస్థితి వస్తే రైతుల దగ్గర కొనేది ఎవరికి, మళ్ళీ కేంద్రం కొని అక్కడ ఇవ్వాలి. రైతుల దగ్గర కొంట మానేస్తారు కేంద్రం. డబ్బులు ఇవ్వదు కేంద్రం, 10 రూపాయలు 15 రూపాయలు అంటది. మళ్ళీ ఉన్న కొత్త సమస్య వస్తాయి, రైతు జుమాలు వస్తాయి, రైతు దగ్గర కొనేది ఎవరు, ఇవన్నీ వస్తాయి. అందుకనే ఇది ఒక చైన్ రియాక్షన్. దీన్ని సమగ్రంగా ఆలోచించి పరిష్కరిస్తే ఒక 4-5 సంవత్సరాలకి ఒక కొలిక్కి వస్తుంది. అంతేగాని ఈ రోజు పక్కన ముందేస్తే అయిపోయే సమస్య కాదు. అందుకని నేను అన్నాను, ఒక సమగ్రంగా అధ్యయనం చేసి అన్ని కోణాలు, ఇందాక నేను చెప్పినట్టు అన్ని కోణాలు, రైతులు ముందు అసలు సంక్షేమ పథకాల నుంచి డీలింగ్ చేయండి. ముందు అసలు సంక్షేమ పథకాల నుంచి ఈ రేషన్ బియ్యాన్ని డీలింగ్ చేస్తూ ప్రభుత్వం వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు డీలింగ్ చేసి, అబ్బాయి మీకేం అవదు, మీరు సంక్షేమ పథకాలు మీరు వదిలేసుకోండి, మీ పేరు మీదే మీ రోడ్లో గొంతులు పొడుస్తాం, మీ పేరు మీదే మీ ఊళ్ళోనే ఏదో కార్యక్రమం చేస్తాం అన్నారు అనుకోండి, వస్తారు. కొంతమంది రేషన్ కార్డులు మాకు అక్కర్లేదని చెప్పి ముందుకు వస్తాయి. ఎందుకంటే 1,48,00,000 మందికి కుటుంబాలకి రేషన్ కార్డులు ఏంటంటే తెల్ల రేషన్ కార్డులు. ఇది బోనస్ నెంబర్ కదా, మాకు అందరం తెలుసు కదా. పెద్ద పెద్ద రైస్ మిల్లర్ దగ్గర కూడా ఉన్నాయి రేషన్ కార్డులు. అది ఏమైనా ముట్టుకుంటే రాజకీయం. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది పీడిఎస్ బియ్యం తరలింపు వ్యవహారానికి సంబంధించి చాలా క్లియర్గా చట్టాల్లో ఉన్నటువంటి లోపాలని, లొసుగుల్ని ఉపయోగించుకునే మాఫియా రాజ్యం వెళ్తుందని రవికిరణ్ గారు విశ్లేషిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం తలుచుకుంటే ఖచ్చితంగా ఒక కఠినమైనటువంటి చట్టం తీసుకురావడం ద్వారా 3 అంచెల వ్యవస్థ, అటు వినియోగదారుడికి ఇటు రైతుకి కూడా లాభం చేకూరేలాగా జాగ్రత్తలు తీసుకుంటే ఇవి దారి తప్పకుండా జాగ్రత్త పడవచ్చని సూచిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.